హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిన్న నేను షార్ట్‌లో అప్లోడ్ చేశా కదండీ, మీషో నుంచి శారీ తీసుకున్నానని, మంచి షైన్ ఉందని చెప్పా కదా. నిజమండి, చాలా బాగుంది శారీ. అయితే నేను దీన్ని శారీ కంటే లాంగ్ ఫ్రాక్‌గా కన్వర్ట్ చేస్తేనే బాగుంటుందని నేను అనుకున్నానండి. కింద కామెంట్ కూడా అదే వచ్చిందండి. అయితే మాకు తెలిసిన స్టిచ్చింగ్ చేసే వాళ్ళని అడిగినా కూడా అలానే చెప్పారండి. లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది, మంచి షైన్ అనేది ఉంది కదా, మంచి లుక్ వస్తుంది అని అన్నారండి. అందుకని దీన్ని లాంగ్ ఫ్రాక్‌గా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి ఫుల్ లెంత్‌గా సరిపోతుందండి. ఒకళ్ళకి లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ అంటే టాప్ బాటమ్ మొత్తం మనం పెట్టేసుకొని, ఒకళ్ళకైతే లాంగ్ ఫ్రాక్‌గా సరిపోతుందండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, సేమ్ కలరు, ఒకే కలరు, టాప్ అండ్ బాటమ్ మొత్తం ఒకే రీతిగా రావడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చండి. ఇలా స్టిచ్చింగ్ చేపించుకుంటే ఈ షైన్‌కి మంచి లుక్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇదిగో చూడండి, సేమ్ కలరు ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం బొట్టు వచ్చేటట్టు పెట్టుకొని, మంచిగా వైట్‌ది ఏదన్నా చున్నీ మనం వేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎంతమందికి ఇలా నచ్చిందో కింద కామెంట్ అనేది చేయండి. నేను ఇలా అనుకుంటున్నాను, ఇది సేమ్ క్లాత్ అండి. అలా కాదు, ఇలా కూడా కాదు అనుకుంటే వేరే రీతిగా అయినా మనం స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చండి. ఇది వచ్చేసి 5, 5.5 ఉంది కదా. ఈ మనకి ఇది ఇలా ఉంటే మనకి బ్లౌజ్ పీస్ కూడా ఉంది కదా, బ్లౌజ్ పీసు టాప్‌కి వేసుకొని కింద ఇది కింద బాటమ్‌కి ఇది వేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చండి. అలానైనా బాగానే ఉంటుంది. అయితే మనకేంటంటే ఇదిగో చూడండి, నేను పిక్‌లో యాడ్ చేశా కదా, ఇలా కింద వరకి మనం శారీని యూజ్ చేసుకొని పైన ఏదైనా ఆపోజిట్ కలరు అంటే ఇలా వైట్ కానీ లేకపోతే ఇలా గోల్డ్ కలర్ కానీ ఏదైనా తీసుకొని వేసుకొని ఇలా మనకి ఎంబ్రాయిడింగ్ అనేది వస్తుందండి. హ్యాండ్స్‌కి ఫ్రంట్ ఒకవైపు వన్ సైడ్ మనకి ఎటు కావాలంటే అటు మనకి ఎంబ్రాయిడింగ్ అనేది వస్తుందండి. అలా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చండి. మనకేంటంటే సింపుల్‌గా తీసుకొని శారీని లో కాస్ట్‌లో శారీ తీసుకున్నా కానీ మంచిగా లుక్ అనేది చూపించాలి అనుకున్న వాళ్ళకి ఇలా మంచి మంచి ఐడియాస్ అంటే ఉంటాయండి. ఇంతకుముందు నేను ఇలాంటివి ఏమీ చేసేదాన్ని కాదండి. ఏదైనా శారీ తీసుకెళ్ళి మామూలుగా స్టిచ్చింగ్ ఇచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయండి అని చెప్పేదాన్నండి. వాళ్ళు ఇంకా ఏదో రకంగా స్టిచ్చింగ్ అనేది చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి నచ్చేది, ఒక్కోసారి నచ్చలేదు కాదండి. ఎందుకంటే మనం ఏదో మనం ఏ మోడలో చెప్పలేదు, వాళ్ళది కూడా తప్పు లేదండి. మనం ఈ మోడల్ ఇలా స్టిచ్చింగ్ చేయమని మనం ఏమి చెప్పలేదు, అందుకని వాళ్ళు అలా స్టిచ్ చేస్తారు. అలా కాకుండా ఇదిగో ఇలా కూడా అప్ అండ్ డౌన్ చెప్పా కదా, మొత్తం టాప్ బాటమ్ ఒకే కలర్ బాగా ట్రెండ్ అవుతుందండి. ఇలా కూడా స్టిచ్చింగ్ అనేది చేపించుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేపించినప్పుడు ఏంటంటే మంచి లుక్ అనేది వస్తుంది కదా, అప్పుడు పిల్లలు బయటికెళ్ళి వేసుకొని బయటికెళ్ళినప్పుడు బాగుంది, మంచిగా స్టిచ్చింగ్ అనేది చేపించారు అని అంటే అది చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి మనకి. ఏంటంటే మనం కొంచెం కష్టపడి వెతికి ఒక ఆలోచనతో మనం స్టిచ్చింగ్ అనేది ఇచ్చామనుకోండి, అది బయటికెళ్ళినప్పుడు మంచిగా అనిపించిద్ది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఒక 9 ఇయర్స్ 7 ఇయర్స్ అట్లా ఉన్నారనుకోండి, ఇలా నీ లెంత్‌లో ఇలా ఒక శారీని మనకి టాప్ అండ్ బాటమ్ రాదండి. టాప్‌కొచ్చేసి మనకి అదిగోండి బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. టాప్‌కి యూజ్ చేసుకొని మనకి ఇలాంటిది దొరికిందనుకోండి, దొరికితే పర్లేదు, ఇద్దరికీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇలాంటిది దొరకలేదు అని అనుకుంటే మనకేంటంటే వైట్ తీసుకొని టాప్‌కి పిల్లలకి ఏందంటే కొంచెం మనకి ఇష్టం కదా, మన ఇష్టం, మనం మీటర్ తీసుకోవచ్చు. లేకపోతే 1.5 తీసుకొనైనా సరే ఇలా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్‌లో బంచెస్ అనేవి ఉంటాయండి. ఈ బంచెస్ అనేవి ఫ్రంట్‌కి హ్యాండ్స్‌కి వేసుకొని మంచిగా హ్యాండ్స్ అనేది ఫ్లఫీ హ్యాండ్స్ పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. ఇద్దరు పిల్లలకి సేమ్ కలర్ వేసామనుకోండి మంచి లుక్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళకి బయటికెళ్ళినప్పుడు చెప్పే పని లేదండి, వాళ్ళు సిస్టర్స్ అని అందరూ అర్థం చేసుకుంటారు. అలా మనం కొంచెం ఇలా ఏదైనా డిఫరెంట్‌గా ఆలోచించి స్టిచ్చింగ్ అనేది చేపించుకుంటే మంచి లుక్ అనేది వస్తుందండి. అయితే మీలో ఎంతమందికి ఈ మోడల్స్ నచ్చాయో నాకు కింద కామెంట్ అనేది చేయండండి. ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది కూడా నాకు తెలియాలి కదా, అందుకే కింద కామెంట్ చేయమని అడుగుతున్నానండి. రివర్స్‌లో ఇలా వచ్చింది బ్లౌజ్ పీసు. ఈ బంచెస్ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్‌లో ఏపించుకోవచ్చండి. వైట్ అండ్ లేదా సిల్వర్ కలర్ మీద వాటి మీద ఇలా బంచెస్ అనేవి ఉంటాయి. ఈ బంచెస్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.